కూటమి ప్రభుత్వ చేతకానితనం విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు శాపంగా మారుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గద్దెనెక్కింది మొదలు ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎప్పుడు ఏ విభాగం అమ్మకానికి పెడతారో అని కార్మికుల్లో ఆందోళన రోజురోజుకి పెరిగిపోతోంది. ఉక్కు పరిశ్రమకు గుండెకాయ లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు తాజాగా ఉక్కు యాజమాన్యం టెండర్లు పిలవడమే దీనికి నిదర్శనం. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా చూస్తామని ఎన్నికలకు ముందు బీరాలు పలికిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తడం లేదు. స్టీల్ ప్లాంట్లోని అత్యంత కీలక విభాగాల్లో ఒకటైన క్యాపిటో థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయించి టెండర్లు ఆహ్వానించినా సీఎం చంద్రబాబులో చలనం లేకపోవడం పట్ల కార్మికులు మండిపడుతున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటుకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని, కోల్ హ్యాండిలింగ్ సహా నిర్వహణ మొత్తం ప్రైవేట్ కాంట్రాక్టర్ చేతుల్లోకి వెళ్లబోతుండడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ముక్కలుగా చేసి అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఈ నిర్ణయాలను వెనక్కు తీసుకునేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ మీద కపట ప్రేమ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరో పక్కనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతగా ఇమ్మంటే నోరు మెదపలేనటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లిలో కట్టేటువంటి స్టీల్ ప్లాంట్కి మెటల్ కంపెనీకి మాత్రం సొంతగా ఇవ్వాలని ముఖ్యమంత్రితో సహా రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు అందరూ కూడా ప్రధానమంత్రి దగ్గర మోకరిల్లుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద లేని ప్రేమ మీకు మెటల్ కంపెనీ మీద ఎందుకుంది అని చెప్పేసి అడుగుతున్నాం. చిత్తశుద్ధి ఉండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల పాటు పట్టించాలని చెప్పారంటే అన్ని విభాగాల్ని బలోపేతం చేయాలి. యంత్రాలు పాడైపోయినాయి 30 సంవత్సరాల నుంచి, వాటిని మార్పులు చేయాలి, కొత్త యంత్రాలు పెట్టాలి. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఈరోజు దాదాపు 2000 మందిని వీఆర్ఎస్ పేరు మీద ఇతర పేరు మీద బయటికి నెట్టారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 6000 మందిని తొలగించారు. ఒక పక్క ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగ అవకాశం పెద్దది కల్పిస్తాం, ఈ రాష్ట్రాన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక పక్క చెప్తూ రెండో పక్క ఉన్న ఉద్యోగాలు వేల సంఖ్యలో తొలగించేదానికోసం ఈరోజు కేంద్రం పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఈ విధంగా ఒక పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టపరుస్తూ ఉన్న ఉద్యోగాలు ఉపాధిని తొలగిస్తూ ఆ ప్రాంత ప్రజానికి నష్టం చేసే కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ప్రజలను నమ్మించి మోసం చేసే చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల తొలగింపు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ప్రైవేటీకరణలో భాగంగానే ఇలా చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కార్మికులు తగ్గిపోతే దాని ప్రభావం ఉత్పత్తిపై తీవ్రంగా ఉంటుందని, తద్వారా ప్లాంట్ ఇబ్బందుల పాలవుతుందని, వాటిని సాకుగా చూపి ప్రైవేటు సంస్థలకు ప్లాంటును అప్పజెప్పాలనేది యాజమాన్య ఆలోచన అని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమాత్రం నోరు మెదపడం లేదు. తక్షణమే వారు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ వ్యతిరేక నిర్ణయాలను వెనక్కు తీసుకునేలా చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో మరోసారి ప్రజా ఉద్యమం తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.